రఘురామ్ జానకిని ప్రశ్నిస్తూ, జానకి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు, రామలక్ష్మి ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదండి అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. అతనితో వెళ్ళిపోయిందా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, ఇకప్పుడు అక్కడే ఉన్న ఆద్య, పెదనాన్న రామలక్ష్మి మీ కూతురు, తను ఏ తప్పు చేయదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి మండపంలో ఉండాల్సిన తను ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, ఆ ప్రశాంత్ ఎలాంటి వాడో మీకు నిరూపించడానికి, సాక్ష్యాలు తీసుకురావడానికి వెళ్ళింది పెద్దనాన్న అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. మరో పక్క రామలక్ష్మి శౌర్య కోసం అని చెప్పి ఒక చోట ఎదురు చూస్తూ ఉంటుంది. రఘురామ్ ఆద్యతో, ఒకవేళ రామలక్ష్మి ప్రశాంత్ తప్పు చేశాడని నిరూపించగలిగితే ప్రశాంత్ని కడతేర్చి రామలక్ష్మి పెళ్ళి శౌర్యతో జరిపిస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆద్య జానకి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.